నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజా ప్రతినిధిగా రేవంత్ ప్రస్థానం ప్రారంభించి నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మిడ్జిల్లో సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఊరుకొండ ఆంజనేయ స్వామి దర్శించుకోనున్నారు. ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్య నేతలు అనుచరులతో సీఎం సమావేశం కానున్నారు. మిడ్జిల్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. మిడ్జిల్ బహిరంగ సభలో పాల్గొననున్నారు. గా 20 ఏళ్ల క్రితం 2006 జూలై 4న మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించిన సీఎం రేవంత్ ప్రజాప్రతినిధిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవి అయిన ముఖ్యమంత్రి పీఠం వరకు ఆయన చేరుకున్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి నేడు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థాయికి ఎదిగారు. తమ రాజకీయ జీవితానికి పునాది వేసిన మిడ్జిల్ మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రత్యేక పర్యటన చేపట్టారు. ప్రజాప్రతినిధిగా తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రాంతానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా సుమారు 350 కోట్ల రూపాయల విలువైన భారీ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో తనతో కలిసి పనిచేసిన నాటి అనుచరులు, సీనియర్ నేతలు, స్థానిక పెద్దలను ఈ సందర్భంగా సీఎం కలుసుకోనున్నారు. ఊర్కొండలో వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేస్తూ గడిచిన 20 ఏళ్ల జ్ఞాపకాలను నెమరు వేసుకోనున్నారు. ఆనాటి కష్టసుఖాలను పంచుకుంటూ తన రాజకీయ ఎదుగుదలకు కారణమైన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు. ఇది కేవలం ఒక అధికారిక పర్యటన మాత్రమే కాదు, భావోద్వేగాలతో కూడిన కృతజ్ఞత యాత్ర అని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. మధ్యాహ్నం మిడ్జిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిడ్జిల్ బహిరంగ సభ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారో వివరించనున్నారు. రేవంత్ రెడ్డి ప్రసంగం కోసం స్థానిక ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 2006లో ఒక స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనదైన వాక్చాతుర్యంతో, పోరాట పటిమతో రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఒక శక్తిగా ఎదిగారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా పట్టుదల వదలకుండా ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసమే లక్ష్యంగా ముందుకు సాగారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో మళ్ళీ తన రాజకీయ ప్రస్థానం మొదలైన చోట అడుగుపెట్టడం ఒక అరుదైన రాజకీయ పరిణామం. ఈ 20 ఏళ్ల ప్రస్థానం కేవలం రేవంత్ రెడ్డి వ్యక్తిగత విజయమే కాదు, ఒక సామాన్య రాజకీయ కార్యకర్త అకుంఠిత దీక్షతో ఏ స్థాయికైనా చేరుకోవచ్చడానికి నిదర్శనం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికారుల భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రైట్ సంపత్, నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఇటు రాజకీయంగా పూర్తి ప్రాధాన్యం సంతరించుకోవచ్చు. ప్రజాప్రతినిధిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తనకు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ వేదికగా ఈ రోజు అయితే కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. అయితే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి అయితే హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:25 ప్రాంతంలో అయితే నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ హెలిప్యాడ్ కి అయితే ఆయన ముందుగా చేరుకుంటారు. అక్కడ నుంచి ఊరుకొండ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయానికి సంబంధించి సమగ్ర అభివృద్ధి పనులకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో ఆత్మీయులు, ఆనాటి పెద్దలతో మాట ముచ్చట, తర్వాత మధ్యాహ్న భోజనం కూడా అక్కడనే చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో రోడ్డు మార్గంలో అయితే మిడ్జిల్ కు ఆయన బయలుదేరుతారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 2:45 మిర్చిల్ చేరుకున్న అనంతరం వెల్జాల క్రాస్ రోడ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహాలను కూడా ఆయన ఆవిష్కరించనున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం బహిరంగ సభా వేదికకు చేరుకొని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేసి కృతజ్ఞత సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టుగా తెలుస్తుంది. ఈ సాయంత్రం సభ ముగిసిన తర్వాత మెట్టిల్ హెలిప్యాడ్ నుంచి తిరిగి ఆయన హైదరాబాద్ కు ప్రయాణం కానున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద కూడా సీఎం పర్యటన నేపథ్యంలో అటు నార్కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాలో అధికారులు కూడా విస్తృత ఏర్పాట్లు పూర్తి చేయగా కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి ఎలాంటి ప్రకటన చేస్తారు, ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు కొత్త అభివృద్ధి పనులు కావచ్చు, నిధులు లేదా ప్రజలకు ఉపయోగపడే కొత్త హామీలు ఏమైనా ప్రకటిస్తారా అనే అంశంపై కూడా జిల్లా ప్రజల్లో ఆసక్తి నెలకొన్నట్టు కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈయన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకొని జిల్లాకు ప్రత్యేక కానుకలు ఏమైనా ప్రకటిస్తారన్నట్టు కూడా జిల్లాలో పూర్తి జోరుగా చర్చ కూడా సాగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక సీఎం పర్యటన యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేసింది. సభా ప్రాంగణం కావచ్చు, హెలిప్యాడ్లు, ఆ తర్వాత పార్కింగ్ ప్రాంతాలంతా కూడా అధికారులు పరిశీలించారు. పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే వేలాదిగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండడంతో పూర్తిగా ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్టుగా కూడా తెలిసినట్టుగా చెప్పారు. అయితే మొత్తంగా ఈ రాజకీయ ప్రస్థానంలో 20 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి చేసే ప్రసంగం, జిల్లాకు ప్రకటించే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు ఇచ్చే హామీలపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. సంపత్ మొత్తానికైతే కూడా నాడు జెడ్పీటీసీగా నేడు సీఎం గా కూడా మిర్చిల్ కి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్.